Hi friends, so once again welcome back to IFP training videos, and most of the teachers of Telugu and Hindi are requesting for how to type Telugu language or Hindi language. So in this video and our trainer will help us to solve Telugu and Hindi teachers problems and how to type in Telugu or Hindi. So over to Sri Nandurappa garu to explain the process. మనం తెలుగు హిందీ ఐఎఫ్పిలో టైప్ చేయాలంటే ఎలా సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ వైట్ బోర్డ్ తీసుకున్నాం. ఇక్కడ టెక్స్ట్ టచ్ చేస్తాం. టెక్స్ట్ టచ్ చేసినాక ఈ విధంగా టచ్ చేస్తే ఇలాంటి బాక్స్ వస్తుంది. ఇక్కడ చూడండి మనకు కీబోర్డు ఇంగ్లీష్లో వచ్చింది. ఇప్పుడు మనం సో ఇంగ్లీష్లో యాంట్ అని టైప్ చేశాను. మరి తెలుగు టీచర్స్ కానీ హిందీ టీచర్స్ కానీ ఏమైనా టైప్ చేయాలంటే ఎలా అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. దీని కొరకై మనం సెట్టింగ్స్లో పోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్, ఇక్కడ లాంగ్వేజెస్ అనేటువంటిది ఉంది. ఇక్కడ లాంగ్వేజెస్ తీసుకుందాం. యాడ్ కీబోర్డ్ ఇంతవరకు కీబోర్డ్ ఇంగ్లీష్ ఉంది. మన కీబోర్డ్ యాడ్ చేసుకోవాలా. తెలుగు కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే హిందీ యాడ్ చేసుకుంటాం. యాడ్ కీబోర్డ్ టచ్ చేశాను. ఇక్కడ లాంగ్వేజెస్ అన్నీ వచ్చాయి. మనకు తెలుగు కావాలనుకుంటే పైన తెలుగు అని టైప్ చేసినా కూడా వస్తుంది. నేనైతే స్క్రోల్ చేస్తున్నాను. తెలుగు తీసుకున్నాం. తెలుగు ఇండియా, తెలుగు లాటిన్ అని ఉంది. తెలుగు ఇండియా తీసుకుందాం. సో ఇక్కడ వీటికి టిక్ పెట్టండి. డన్. సో ఇప్పుడు తెలుగు యాడ్ అయింది. మళ్ళీ మనం హిందీ యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ యాడ్ కీబోర్డ్. ఇప్పుడు మళ్ళీ మనము హిందీ తీసుకుంటాం అన్నమాట. సో హిందీ యాడ్ చేయడం కోసం మనం యాడ్ కీబోర్డ్ అని కొట్టాము. ఏ లాంగ్వేజ్ అయినా సరే మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్క్రోల్ చేసుకోకుండా మనం సెర్చ్ కొట్టేసి హిందీ అని టైప్ చేసామనుకోండి, సో హిందీ వస్తుంది. హిందీ ఇండియా తీసుకుందాం. హిందీ ఇండియా. సో వీటికి టిక్ పెట్టుకోవాలా. దీనికి టిక్ పెట్టుకుందాం. డన్. ఈ విధంగా ఇప్పుడు తెలుగు అండ్ హిందీ యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం టైప్ చేసేటప్పుడు వాట్సాప్లో మనం టైప్ చేసేటప్పుడు ఏ విధంగా తెలుగు ఏ విధంగా తీసుకుంటామో అట్లా తీసుకోవచ్చు. చూడండి ఇప్పుడు తెలుగు వచ్చింది, హిందీ కూడా వచ్చింది. ఇక్కడ గ్లోబ్ సింబల్ లాగా ఉంది. మనం జనరల్గా వాట్సాప్లో తెలుగులో టైప్ చేయాలంటే ఇక్కడ తీసుకొని టైప్ చేస్తూ ఉంటాము. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇంగ్లీషు, తెలుగు, హిందీ మూడు కూడా మనము ఎలా టైప్ చేయొచ్చో చూద్దాం. ఆల్రెడీ తెలుగు, హిందీ లాంగ్వేజెస్ రెండింటిని కూడా యాడ్ కీబోర్డ్లో మనం యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మ్యాంగో, మ్యాంగో యాడ్ చేసాం. మనము ఆ సింబల్ కావాలంటే సింబల్ యాడ్ చేసుకోవచ్చు. సింబల్ వద్దు అనుకుంటే ఫ్రెండ్స్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ మూడు కూడా ఒకేసారి నేను టైప్ చేసి చూపిస్తా చూడండి. ఉదాహరణకు మ్యాంగో. సో మ్యాంగో అని టైప్ చేసాం. నెక్స్ట్ తెలుగులో టైప్ చేద్దాం. ఇక్కడ మనం ఈ గ్లోబ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మనం టచ్ చేయాలి. మామిడి,
మామిడికాయ ఇట్లా వచ్చేస్తుంది వర్డ్. సో మామిడికాయ. మళ్ళీ హిందీలో ఇక్కడ ఈ గ్లోబ్ లాగా ఉంది కదా, దీన్ని మనం టచ్ చేయాలి. టచ్ చేస్తే హిందీలో వస్తుంది. హిందీ కీబోర్డ్ ఆమ్ అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఆమ్ ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు కన్ఫర్మ్ టచ్ చేయాలి. చూడండి ఈ విధంగా వచ్చింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని పెద్దదిగా చేసి ఈ విధంగా చూపించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజెస్ కూడా మనం ఈ విధంగా, ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా కావాలనుకుంటే మనము యాడ్ కీబోర్డ్లో పోయి యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.